మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి బయోపిక్ రాబోతుంది. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా. సో మరి ఎప్పుడు వస్తుంది ఏంటి, దీని గురించి అప్డేట్స్ ఏమున్నాయి? ఖచ్చితంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అనమాట. ముందుగా ఆయనకు విషెస్ చెప్పుకునేసి సో ఆయన సినిమా అయితే వస్తుంది, మా వందే. సో ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పది అనే ఒక క్యాప్షన్తో మా వందే అనే టైటిల్ పెట్టారనమాట. అది తెలుగు వర్షన్లో. సో ఇది యాక్చువల్గా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. కేరళ వాళ్ళు సినిమాని చేస్తున్నారు అనమాట. ఉన్ని ముకుందన్ గారు హీరోగా చేస్తున్నారు. ఆయన పాత్రని అంటే ఆయన బయోపిక్ లాగా చేస్తున్నారు. సో దీంట్లో ఎలాంటి కథ చెప్తారు ఏంటి అనేది తెలియదు, కానీ ఇవాళైతే ఒక చిన్న ఫస్ట్ లుక్ లాగా వదిలేరు. సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు, మా వందే అని చెప్పి. సో ఉన్ని ముకుందన్ గారు అంటే తెలియని వాళ్ళకి మనకి ఈ బాగమతి మూవీలో ఉంటారు ఆయన, అలాగే జనతా గ్యారేజ్లో ఉంటారు. సో ఇంకా ఎన్నో చేస్తున్నారు. కేరళ మూవీస్ చూసే వాళ్ళకి బాగా మన ఓటీటీ మూవీస్ చూసే వాళ్ళకి ఆయన తెలుస్తారు. సో అట్లా ఆయనకి మంచి అంటే యూత్లో మంచి డిమాండ్ ఉంది అక్కడ, అంటే క్రేజీ యంగ్ హీరో అని చెప్పొచ్చు. సో మన ఆయన నుంచి వస్తుంది కాబట్టి ఇలాంటిది ఆయన వేయగలుగుతారా అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఆయన ఎన్నో డిఫరెంట్, మన మార్కో అనే సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాడు ఆయన. సో అందరికి మార్కో ఎంత బాగా కనెక్ట్ అయింది, అందులో ఒక మంచి వైలెంట్ ఫిల్మ్ అది. సో దాని తర్వాత మళ్ళీ ఇలాంటి ఫిల్మ్ చూస్ చేసుకున్నారంటే ఆయన ఫిల్మోగ్రఫీ కూడా మనం చూసుకుంటే చాలా బాగా వచ్చింది. సో మరి ఈ సినిమాలో మరి మోడీ గారి కింద అంతకుముందు వివేక్ ఒబెరాయ్ గారు ఒక చేశారు సినిమా. సో అందులో ఆయన బాగానే సూట్ అయ్యాడు. మరి ఈయన కూడా ఆ తెల్లగడ్డం అదంతా పెట్టుకున్న తర్వాత వేసుకున్న కాస్ట్యూమ్కి మొత్తం సెట్ అవుద్దా లేదా, ఎందుకంటే ఇది ఒక సినిమా ఆడియన్సే కాకుండా పొలిటికల్ లవర్స్ కూడా ఈ సినిమాని చూస్తారనమాట. కథలు వచ్చి ఎందుకంటే అతను గొప్పతనం చెప్పడానికి తీసే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని దేశమంతా చూస్తారు. సో ఖచ్చితంగా మరి 15 ఏళ్ల పాటు దాదాపుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదనమాట. సో ఇంకా ఎంతకాలం నెక్స్ట్ టర్మ్ కూడా చేయాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మరి భగవంతుడు అవకాశం ఇచ్చి ఆయన నిలబెడితే ఖచ్చితంగా ఆయన ఉంటారనమాట ప్రధానమంత్రిగా. సో ఆయన ఉన్నంత వరకు కూడా దేశంలో ఎక్కడా కూడా ఎటువంటి అటాక్స్ కానీ అవేమీ జరగనివ్వకుండా ఈ దేశాన్ని రక్షిస్తూ వచ్చారనమాట. సో పాలిటిక్స్ అనేవి ఆయన మీద ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. సో మరి అది ఇలా జరుగుతుందనమాట. అయితే ఇంకా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఆయన ఎలా చేశారు, ఆయన గొప్పతనం ఏంటి అని చెప్పడానికి ఈ సినిమా తీస్తున్నారు. మరి ఉన్ని ముకుందన్ గారి చేతిలో ఉందన్నమాట ఆయన క్యారెక్టర్ నిలబెట్టడం. సో మరి ఈ సినిమాకి అంతా కూడా మంచి కేరళ టీం వాళ్ళే పనిచేస్తున్నారు. సో ఎలా రాసుకున్నారు ఏంటి అనేది తెరపైన చూడాల్సిందే. మరి ఈ సినిమాని ఇంకా రిలీజ్ డేట్ ఎప్పుడైనా ప్రకటించలేదు, కానీ జస్ట్ మా వందే అనే టైటిల్ మాత్రం అన్ని భాషల్లో అదే టైటిల్ నుంచి పాన్ ఇండియా రిలీజ్ అయితే చేస్తున్నారు అనమాట.